తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. సార్ 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 థ్యాంక్ యూ. 1 minute సార్, 1 minute సార్. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2 సార్ నన్ను యాగాలు చేస్తామని చెప్పి నన్ను అవమానపరిచినాడు. సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేస్తామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వాడు వేసిన ప్రశ్న ఇది. ఆయన ఎందుకు దీని ఉత్పన్నంగా లేదని చెప్పిన, ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన. అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహనలే కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి, అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం.